హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి ఆగస్ట్ స్టార్ట్ అండి, 8 o'clock మార్నింగ్ అప్డేట్ అండి. అండ్ నిన్న వచ్చేసి మనకి పోస్టర్ అప్డేట్ అయితే అయిపోయింది, రిలీజ్ ఈవెంట్. నేను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడొచ్చు. సో ఇవాళ అయితే నేను ప్రాపర్గా మీకు చూపిస్తాను పోస్టర్ కూడా. నిన్న నైట్ నాకు చూపించాను ఆల్రెడీ, బట్ మళ్ళీ చూపిస్తాను. అండ్ గైస్, ఏదైతే ఆ పోస్టర్ రిలీజ్ వీడియో ఉందో అది ఆఫ్టర్నూన్ రావాల్సిన అప్డేట్ కొంచెం డిలే అయింది. సో దానివల్ల నాకు ఆ వీడియో ఏదైతే నేను పెట్టానో అది కొంచెం నైట్ కావడం వల్ల కొంచెం ప్రాపర్గా తీయలేకపోయినా. అండ్ ఇవాళ అయితే మీకు ప్రాపర్గా నేను పోస్టర్ అయితే చూపిస్తాను. సో గైస్, బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. గైస్, మీరు చూసుకోవచ్చు, మనకైతే ఫ్రంట్ వ్యూ నుండి అయితే మీకు చూపిస్తున్నాను. అయితే మన గణేశుడు స్టార్టింగ్ లెగ్స్ దగ్గర నుండి ఏదైతే మట్టి వర్క్ ఉందో ఆ మట్టి వర్క్ నిన్ననే అయిపోయింది, మీరు చూడొచ్చు. నేను జూమ్ చేస్తాను. ఏదైతే మనకు మట్టి వర్క్ ఉందో మట్టి వర్క్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఏదైతే నిన్న ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ లో కూడా ఆల్రెడీ నైట్ స్టార్ట్ చేశారు. ఈవెంట్ నడుస్తుండగానే స్టార్ట్ చేశారు వాళ్ళు. సో అండ్ మనకి ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అంటే గణేశునికి రైట్ సైడ్ వచ్చేసి మనకి శ్రీరాముడు దర్శనం ఇస్తాడు, మీరు చూసుకోవచ్చు. నేను మళ్ళీ చూపిస్తాను. సో అండ్ ఏదైతే మనకి పోస్టర్ అప్డేట్ ఉందో పోస్టర్ అప్డేట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ లో. అండ్ నేను మళ్ళీ ఒకసారి మీకు ప్రాపర్గా దగ్గర నుండి చూపిస్తాను. అండ్ గైస్, మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ షెడ్ ఉందో అక్కడ లెఫ్ట్ సైడ్ షెడ్ ఉందో దాంట్లో మాత్రం వర్క్ అయితే అయిపోయింది. ఏదైతే మనకు గణేశుడి యొక్క ఫోటో ఉందో ఫోటో వెనకాల ఉంటుంది. సో అండ్ ఏదైతే మనకు రైట్ సైడ్ షెడ్ అండి, మీరు చూసుకోవచ్చు, అక్కడ వర్క్ నడుస్తుంది. అండ్ అంటే గణేశునికి వచ్చేసి లెఫ్ట్ ఉంటుంది, బట్ మనం వ్యూలో మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ అయితే మనకు వర్క్ నడుస్తుంది. సో విగ్రహాలకు సంబంధించి అప్డేట్ అయితే మాత్రం మనకైతే మెయిన్ గణేష్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది అని చెప్పొచ్చు. అండ్ పూజ అయినాక ఏదైతే మనకు పాదాల పూజ అయిందో దాని తర్వాత పోస్టర్ అప్డేట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే వాళ్ళు వర్క్ చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. అండ్ పైన వచ్చేసి మనకి ఏవైతే చేతులు ఉన్నాయో అది వచ్చేసి లడ్డూ హ్యాండ్ అండి, మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్ లో. ఇక్కడ వచ్చేసి లడ్డూ హ్యాండ్ అండి. అండ్ మనకి ఏవైతే ఫేసెస్ ఉంటాయో ఫేస్ వచ్చేసి మనకు 7 ఫేస్ వస్తాయండి. ఈసారి మీరు పోస్టర్ చూస్తే మీకు ప్రాపర్ గా అర్థమైపోతుంది. అండ్ నేను దగ్గరికి ఒకసారి వెళ్ళి నేను చూపిస్తానండి. అండ్ గైస్, నా వ్లాగ్ నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ గా నాకు ఏదైతే కంటెంట్ పెడతానో మీ దగ్గర రావాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఒక లైక్ కూడా కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకుందాం ఎంత అప్డేట్ ఉంది, ఏమేమి అప్డేట్ అయినా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకుందాం అండి. గైస్, మనకి ఇది వచ్చేసి మనకి రాములవారి విగ్రహం అండి, రాములవారి విగ్రహం మీరు చూసుకోవచ్చు. ఇది మనకి నిన్న స్టార్ట్ చేశారు విగ్రహము. ఇది వచ్చేసి మనకి గణేశునికి రైట్ సైడ్ లో వస్తుందండి. ఏదైతే మనకు బలరాముడు ఉంటాడో మనకి ఏదైతే అయోధ్యలో ఎలా ఉంటాడో సేమ్ ఇక్కడ కూడా అలానే వీళ్ళు చేస్తున్నారు. అండ్ మీరు చూసుకోవచ్చు, ప్రజెంట్ అయితే ఇక్కడ వర్క్ నడుస్తుంది, అన్న చేస్తున్నాడు. నిన్న ఆల్మోస్ట్ మనకి ఏదైతే ఆ విగ్రహం యొక్క వర్క్ ఉందో అది అయిపోయింది. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనకు ఆర్చ్ ఉంటుందో ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉంటుందో దానికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. గైస్, సేమ్ అయోధ్యలో ఎలా ఉంటుందో అంటే మీరు చూస్తుంటారు, మనకి ఏదైతే అయోధ్యలో మనకు ఏదైతే ఓపెనింగ్ సెరమనీ రోజు మనం చూసాము అండ్ ఇప్పుడైనా మీరు చూసుకోవచ్చు, సేమ్ అలాంటిదే ఇక్కడ మనకు ప్లే చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది అక్కడ వెళ్ళలేరు కదా, సో ఇక్కడికి వచ్చే భక్తులు శ్రీరాముని కూడా పూజించుకోవాలి, లేదంటే ఇక్కడ కూడా కనిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు ముందుకు వచ్చి చేస్తున్నారు. అండ్ గైస్, మనకి గణేశుని దగ్గరకు వస్తే ఒకసారి మనం చూసుకోవచ్చు, ఏదైతే మనకు వర్క్ నడుస్తుందో ప్రజెంట్ మీరు ఏదైతే మనకు మెయిన్ గణేశుడు ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే ప్రజెంట్ మనకి ఎక్కడి వరకు వర్క్ అయిందో దగ్గర నుండి చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ విగ్రహం అండి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏదైతే మనకు ఫ్లవర్స్ ఉన్నాయో ఇక్కడ మనకు నిన్న అప్డేట్ అయితే జరిగింది, పోస్టర్ సంబంధించిన అప్డేట్. అండ్ ఈ పోస్టర్ వచ్చేసి మనకు బయట షెడ్ దగ్గర పెట్టారు, నేను చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. గైస్, మీరు చూసుకోవచ్చు ఏదైతే మనకి ఇక్కడ గడ్డి వర్క్ నడుస్తుందో గడ్డికి సంబంధించిన వర్క్ ఇదైతే మనకి థ్రెడ్స్ తో కడతారు. థ్రెడ్స్ తో కట్టి ఏదైతే మనకి షేప్స్ అవసరం ఉంటాయో ఆ షేప్స్ సంబంధించిన వర్క్ అయితే వీళ్ళు చేసుకుంటారు, మీరు చూసుకోవచ్చు. అండ్ వెనకాల ఏదైతే మనకి గడ్డి ఉంది ఇదంతా మనకి షేప్స్ ఆల్రెడీ చేసి పెట్టారు. గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏదైతే గణేశునికి సంబంధించిన వర్క్ ఏదైతే మనకి గడ్డితో సంబంధించిన వర్క్ అంటే గడ్డి అండ్ ఏదైతే మనకి అట్లే ఉంటుందో అట్లేకి సంబంధించిన వర్క్ మీరు చూసుకోవచ్చు, అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి గణేశుడికి
రైట్ సైడ్ షెడ్ అండి. ఇది మొన్ననే మీకు అప్డేట్ లో చూపించాను అండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బట్ వీళ్ళు ఏదైతే విగ్రహం వర్క్ ఉంది ఇంకా చేయలేదు. అండ్ ఒక్కసారి ఇది వచ్చేసి మనకి గణేశుని లెఫ్ట్ సైడ్ షెడ్ అండి. వర్క్ అయితే నడుస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏ విగ్రహాలు వస్తాయి అనేది మీరు పోస్టర్ చూస్తే అర్థమవుతుందండి. మీరు పోస్టర్ అయితే చూడండి, నేను లాస్ట్ వరకు చూడండి, మీకు పోస్టర్ అప్డేట్ అయితే దీని తర్వాత ఇస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఏదైతే మనకి ఇక్కడ విగ్రహాలు పెడతారో విగ్రహాలకు సంబంధించిన వర్క్ అయితే ఇప్పుడు నడుస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి గణేశుని యొక్క లెఫ్ట్ సైడ్ షెడ్ అండి. అండ్ మీరు చూసుకోవచ్చు పైన వెల్డింగ్ వర్క్ కూడా నడుస్తుంది గణేశునికి. ఇక్కడ వచ్చేసి మనకి గణేశుని లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. ఇది వెల్డింగ్ వర్క్ కూడా ప్రజెంట్ నడుస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే ప్రజెంట్ అన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు, విగ్రహానికి సంబంధించిన వర్క్ అండి. అంటే చిన్న చిన్న వర్క్స్ బట్ ఇవి ఇంపార్టెంట్ చాలా వీళ్ళకి. సో అన్న వాళ్ళు అయితే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు మనకైతే ఏదైతే పోస్టర్ ఎస్టర్డే ఏదైతే మనకు నిన్న రిలీజ్ అప్డేట్ ఉండేనో, రిలీజ్ ఈవెంట్ ఉండేనో దానికి సంబంధించిన పోస్టర్ అండి. ఒక్కసారి నేను చూపిస్తాను, చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మన పోస్టర్ అండి. అండ్ ఏదైతే మనకి విగ్రహానికి మనకు వచ్చేసి 7 ఫేసెస్ ఉంటాయి. అండ్ వెనకాల వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ లాగా అది ప్రతిసారి వస్తుంది. బట్ అండ్ ఏవైతే మనకి స్నేక్స్ ఉంటాయో స్నేక్స్ కూడా మనకి 7 స్నేక్స్ వస్తాయండి. అండ్ ఏవైతే మన చేతులు ఉన్నాయో మీరు చేతులు చూసుకోవచ్చు, 10 హ్యాండ్స్ తో ఈసారి దర్శనం ఇస్తున్నాడు. అండ్ మీరు చూసుకోవచ్చు అండి ఏవైతే మనకు హ్యాండ్స్ ఉన్నాయో హ్యాండ్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ లో మనకి 5 హ్యాండ్స్, రైట్ సైడ్ లో 5 హ్యాండ్స్. అండ్ ఏవైతే మనకు లడ్డు పెడతాడో లడ్డు పెట్టేది అండ్ అయితే మనకు దీవిస్తాడో అవి 2 హ్యాండ్స్. అండ్ కింద వచ్చేసి ఇంకా 2 హ్యాండ్స్ ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి మనకి పోస్టర్ అప్డేట్ అయింది. అండ్ మనకు చూసుకోవచ్చు 70 ఇయర్స్ అండి, ఇప్పటికీ 70 ఇయర్స్ అయింది గణేష్ స్టార్ట్ చేసి. సో 70 ఫీట్ గణేష్ అయితే 2024 లో పెడుతున్నారు. అండ్ ఈ గణేష్ నేమ్ వచ్చేసి మనం చూసుకోవచ్చు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి. సో ఇది వచ్చేసి మన పోస్టర్ అప్డేట్ అండి. సో నిన్న చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. అండ్ మనకు చూసుకోవచ్చు కింద వచ్చేసి మనకి గణేశుని రైట్ సైడ్ లో రాముడు అండ్ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకు నాగదేవతలకు సంబంధించిన వర్క్ అయితే వస్తుంది. అండ్ గణేశుడు మనకి గద కూడా పట్టుకుంటాడు. అండ్ ఏదైతే మనకి రైట్ సైడ్ వచ్చేసి అంటే విగ్రహానికి లెఫ్ట్ సైడ్ లో మనకి శివ పార్వతులు వస్తారు. అండ్ ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్ వచ్చేసి శ్రీనివాస కళ్యాణం అంటే శ్రీనివాస సంబంధించిన మనకు విగ్రహాలు వస్తాయండి. ఇది వచ్చేసి మనకి వ్యూ ఫుల్ గణేష్ అండి, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇవాళ అప్డేట్ అండి. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి, ఇలాంటి అప్డేట్స్ మీకు రెగ్యులర్గా వస్తాయి. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఇన్నటి ఈవెంట్ చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అండ్ నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడంండి. అండ్ ఇవాళ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. జై శ్రీ గణేశ, జై బోలో గణేష్ మహారాజ్ కి జై.